తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిలయమైన మహతీ కళాక్షేత్రంలో నాటకోత్సవాలను అంగరంగ వైభవంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ నాటకాలు, కళలు ప్రదర్శించి కళాభిమానుల చేత ప్రశంసలను కళాకారులు అందుకున్నారు. నాటకోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు, గుండాల గోపీనాథ్ రెడ్డి, చిన్నంకారి రమణ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకునేలా కళా ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని, కళలకు, కళాకారులకు తాము ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుంటామని తెలిపారు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సందేశాత్మక నాటకాలు ప్రదర్శించాలని కోరారు. తిరుపతి జిల్లా నుండి కాకుండా వివిధ ప్రదేశాల నుండి కళాకారులు మహతీ కళాక్షేత్రానికి విచ్చేసి ప్రదర్శనలు నిర్వహించడం శుభసూచకమని కొనియాడారు. నిజంగా అలసటంతా పోయింది. ఆ 15 నిమిషాలు నిజంగా బృందాంలో ఉన్నామని చెప్పి ఒక అనుభూతిని తీసుకొని వచ్చినటువంటి చిన్నారులకి, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి మిత్రులారా, ఈ డిజిటల్ యుగంలో డివోషనల్గా తమ పిల్లల్ని సమాజంలో తీసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం మీద కొన్ని సంవత్సరాలుగా దాడి జరుగుతా ఉంది. ఈ మధ్య ఒక చెప్పింది, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మించాలంటే సూర్యుడు చంద్రుడినంత వరకు సనాతన ధర్మం ఉంటుంది. దేవాలయాలు ఒకటేగా సనాతన ధర్మం అంటే, దేవాలయాలతో పాటు కళలని, కళాకారులను కూడా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడు చూడు కళలంటే ప్రతి ఒక్క సంవత్సరం ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం వెంకటేశ్వర కళా పరిషత్తుని మంచి నాటకాల పోటీ పెట్టి అందరినీ కూడా వాళ్ళ లైమ్ లైట్కి తీసుకొచ్చిన ఆ ఘనత ఆయనకే వస్తుందని నాకు నా యొక్క పర్సనల్గా. అటువంటి కళా పరిషత్తు మొన్న ఫస్ట్ నాకే ఒక ఛాన్స్ రావడం అనేది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కొత్తపల్లి ఆయన రావడం, మా ఆఫీస్ రావడం, ఈసారి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసాం. మేము అనుకున్నంత బడ్జెట్ ఈఓ గారు ఇవ్వలేకపోయారు. అందుకోసం కూడా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పోతే వెళ్ళినా సహాయం చేయమని చెప్పానంటే నేను వెంటనే తప్పకుండా చేస్తానని ఎందుకు